హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 10వ తరగతి సంబంధించి 1 మార్క్ క్వశ్చన్స్ అవి ఎందులో అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాము. బిట్స్ ఎందుకంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 13 మార్క్స్ కేటాయించారు. 8 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, 1 మార్క్ ఒకటి. సో ఇందులో ఉండేటువంటి బిట్స్ని మనం 1 మార్క్ పైన మనం చూద్దాము. సో దీంట్లో మీద మనకి 11 మార్కులు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రోగ్రెషన్లో బిట్స్ ఏ విధంగా ఉంటాయని చూద్దాం. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కి పరాలను నొక్కితే నేను ఎప్పుడైతే కొత్త వీడియో మీకు అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇందులో మొదట ఒక 5 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మేము చూద్దాం. వాట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ 3/2, 1/2, -1/2 అండ్ -3/2 ఆర్ ఇన్ ఏపీ? సో కామన్ డిఫరెన్స్ కావాలంటే మనకి ఎప్పుడైనా సరే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, లేదా థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్, లేదా ఫోర్త్ టర్మ్ మైనస్ థర్డ్ టర్మ్ చేయొచ్చు. ఇందులో సెకండ్ టర్మ్ ఏది 1/2 మైనస్ 3/2. ఈ రెండు కూడా 2 ఎల్సిఎం అయింది. 1 - 3 ఎంత అయింది? ఇది -2/2 ఎంత అవుతుంది? -1. సో ఇక్కడ ఆన్సర్ ఎంత? -1 అవుతుంది. వాట్ ఈస్ ద నెక్స్ట్ టర్మ్? 3 + √2, 3 + 2√2 అంటే ఏంటి? కామన్ డిఫరెన్స్ యాడ్ చేయండి. ఇక్కడ ఎంత ఉంది? ఇది ఇక్కడ ముందు కామన్ డిఫరెన్స్ సబ్ట్రాక్ట్ చేసుకోండి. కామన్ డిఫరెన్స్ 3 + √2 -3 అంటే ఎంత అవుతుంది? 3 + √2 -3. 3 ఇది -3 క్యాన్సిల్ అయింది. √2 అంటే √2 యాడ్ చేసుకోవాలి. కామన్ డిఫరెన్స్ 3 + 1√2, 3 + 2√2, నెక్స్ట్ వచ్చేది 3 + 2√2 + 1√2, 3 + 3√2 అవుతుంది. 3 + 3√2. ఓకేనా? నెక్స్ట్ టైం వాట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్? √2, √8, √2 ఇది √2, √8, √18, √32. సో దీన్ని నెక్స్ట్ టర్మ్ ఎంత అని అడుగుతున్నాడు. వాట్ కామన్ డిఫరెన్స్ అంటే డి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి వీటిని సింప్లిఫై చేయండి. √8 అంటే ఎంత? 4 2 జా, √18 అంటే ఎంత? 9 2 జా, 32 ఎంత? 16 × 2 అంటే ఎంత? √2, 2√2, 3√2, 4√2. సో కామన్ డిఫరెన్స్ ఎంత చూడండి. ఇందులో ఇది మైనస్ చేయండి. A2 - A1, 2√2 - 1√2 అంటే ఎంత? 1√2 అంటే √2 ఆన్సర్. సో కామన్ డిఫరెన్స్ ఎంత? √2. అర్థమైందా? కామన్ డిఫరెన్స్ అడిగాడు. సో దీన్ని సింప్లిఫై చేసుకుని 1√2, 2√2, 3√2, 4√2 అంటే ఎంత పెరుగుతుంది? 2√2 - 1√2 అంటే 1√2 అంటే √2 అనమాట కామన్ డిఫరెన్స్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. 13, 3x + 4 13 ఆర్ ఇన్ ఏపీ. ఏపీలో ఉన్నాయని ఇచ్చేది వాడే 13, 3x + 4, 13. అయితే ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు. సో ఇటువంటి కామన్ డిఫరెన్స్ మనకి చూడండి. సెకండ్ టర్మ్ లోంచి ఫస్ట్ టర్మ్ తీసినా, లేదా థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ తీసిన వాల్యూ ఒకటే. సో ఇందులో సెకండ్ టర్మ్ ఎంత? 3x + 4 మైనస్ ఏ ఎంత? 13. అదే ఇక్కడ A3 అంటే 13 మైనస్ A2 అంటే 3x + 4 చేయండి. 3x + 4 - 13 = 13 - 3x - 4 బ్రాకెట్ ఓపెన్ చేసాం. 3x - 9 ఇక్కడ వచ్చేసరికి 13 - 4 ఎంత? 9. 9 - 3x -3x ఇటువైపు తీసుకొచ్చాను. అప్పుడు ఎంత అవుతుంది? 6x అవుతుంది. -9 ఇటువైపు వెళ్ళిపోయింది, +9 అవుతుంది. అంటే 9 + 9 6x = 18. ఎక్స్ వాల్యూ 3 వచ్చింది. ఎక్స్ వాల్యూ ఎంత? 3. ఈ విధంగా ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 100 న్యాచురల్ నంబర్స్ అంటే యాక్చువల్గా దీనికి ఒక ఫార్ములా ఉంది. n × n + 1/2 ఫార్ములా అప్లై చేసుకోండి ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్కి ఎప్పుడు కూడాను. సో 100 × 100 + 1 ఎంత? 101/2. 2 1 జా, 250 జా చేస్తే ఇది 5050 అవుతుంది. 15 × 101. సో ఈ ఫార్ములా ఎక్కడ ఉంది? ఫస్ట్ 100 న్యాచురల్ నంబర్స్కి అయితేను, లేదా ఫస్ట్ 10 న్యాచురల్ నంబర్స్ ఫస్ట్ ఉండాలి. సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ అయి ఉండాలి అవి కూడాను. ఓకేనా? ఈ ఫార్ములా అప్లై చేసుకోండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి. వాట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఏపీ? కామన్ డిఫరెన్స్ అన్నప్పుడు ఇప్పుడు కూడా సెకండ్ టర్మ్ అయిన ఫస్ట్ టైం చేయండి, లేదా థర్డ్ టర్మ్ అయిన సెకండ్ టైం చేయండి. ఇక్కడ ఇందులో నేను ఏం చేస్తున్నా, ఎక్స్ సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ x - y బ్రాకెట్ ఓపెన్ చేసుకోండి. x - x + y
ఇది క్యాన్సిల్ అయిపోయింది, y వస్తుంది. ఎంత వస్తుంది? y. వాట్ ఈస్ ద ఫస్ట్ n ఈవెన్ నచ్చిల్ నంబర్స్? దీని ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1. ఎలా వచ్చిందో చూద్దాం. ఈవెన్ నంబర్స్ అంటే ఏంటి? 2, 4, 6, 8 అండ్ సో ఆన్. n ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ మనం కనుక తీసుకుంటే, సో మనకి ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d కదా. అదేవిధంగా n అంటే n/2, 2a అంటే 2 ఇంటూ 2 ప్లస్ n మైనస్ 1. కామన్ డిఫరెన్స్ కూడా 2 పెరుగుతోంది. 4 - 2 2, 6 - 4 2, 8 - 6 4 2. సో బ్రాకెట్ ఓపెన్ చేశాను. n/2 ఇంటూ 4 ప్లస్ 2n మైనస్ 2. ఇక్కడ వచ్చేసరికి n/2 ఇంటూ 2n ప్లస్ 2. ఇక్కడ n/2 2 కామన్ తీసాం ఇందులోంచి, అప్పుడు ఎంత వచ్చింది? n ప్లస్ 1. అలా చేస్తే n ఇంటూ n ప్లస్ 1. ఇది ఫార్ములా. అది ఆడ్ నంబర్స్ అనుకోండి n² వస్తుంది. సో ఇది కూడా అలా చేసుకుంటారు మీరు. 1, 3, 5, 7 అండ్ సో ఆన్. n/2 తెలియదు. 2a 2 ఇంటూ 1 ప్లస్ n మైనస్ 1. కామన్ డిఫరెన్స్ అంతా 2. అప్పుడు ఎంత అవుతుంది? n/2 ఇంటూ 2 1 జా 2 ప్లస్ బ్రాకెట్ ఓపెన్ చేసాం 2n మైనస్ 2 ప్లస్ 2 - 2 క్యాన్సిల్ అయిపోయింది. n/2 ఇంటూ 2n 2 2 క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు n ఇంటూ n వచ్చింది n². సో అందుకే ఈ ఫార్ములా అప్లై చేసుకోవాలి. వాట్ ఈస్ ద ఫస్ట్ 25 ఆడ్ నెంబర్స్? ఇప్పుడు ఈ ఫార్ములా ఉంది కదా, అప్లై చేసుకోండి. 25² 625 ఈజీగా వేసేసుకోవచ్చు ఆడ్ నెంబర్. ఈవెన్ నెంబర్కి అయితే ఈ ఫార్ములా అప్లై చేసుకోండి. ఇవి ఎలా వచ్చాయనేది కూడా మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను. an = 3 + 4n దెన్ d = అంటే ఏవైనా సరే మనకి కామన్ డిఫరెన్స్ అంటే a2 - a1 కావాలి. అంటే a1 a2 కట్టండి ముందు. 3 + 4 × 1, 3 + 4 ఎంత? 7. a2 3 + 4 × n + 2 పెట్టండి. 3 4 2 జా 8, 8 + 3 11. అంటే ఎంత? 7, 11 అండ్ సో ఆన్. ఎంత డిఫరెన్స్ ఉంది? 11 - 7 4. సో కామన్ డిఫరెన్స్ ఎంత? 4. మరొకటి కట్టుకోండి, 3 కట్టుకుని అంతే. 3 + 12 15. 15 అంటే 15 - 11, అది కూడా 4. ఇఫ్ a, b, c ఆర్ ఇన్ ఏపీ దెన్ b = ఇందాక చేసాం కదా అలాగా. ఏ బి సి అని ఏపీలో ఉన్నాయంటే b - a = c - b. అంటే కామన్ డిఫరెన్స్ ఈక్వల్. బీలన్నీ వైపు తీసుకురండి. -b + b అంటే ఎంత అవుతుంది? b + b = c + a. అంటే 2b = c + a. b అడిగాడు వాడు. b = c + a/2 లేదా a + c/2. రెండు అయినా ఒకటే, a + c/2. సో 1/2 - 1/2 - 3/2 - 5/2 కామన్ డిఫరెన్స్. d కావాలంటే ఏం చెప్పాను? a2 - a1 అంటే కామన్ ఫస్ట్ సెకండ్ టర్మ్ -1/2 -1/2. రెండు యాడ్ చేయండి 2 మైనస్ అంటే -1 -1 ఎంత అవుతుంది? -2/2 -1 వస్తుంది. ఆన్సర్ ఎంత అవుతుంది? -1. సో ఈ విధంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ బిట్స్ చూద్దాం. నెక్స్ట్ ఇచ్చాడు √27, √108, √343 అండ్ సో ఆన్. డి వాల్యూ అడుగుతున్నాడు. సో ఇందాకట్లాగే మనకి చూడండి, ఇది √27, √108, √343. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి. 27 ఎంత? 9 × 3 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండేటట్టు తీసుకోండి. ఇక్కడ 36 × 3, ఇక్కడ 49 × 343 అంటే ఎంత అవుతుంది? 343 ఇచ్చారా? 243 343 ఇవ్వలేదు, 243. ఓకే, 243 అన్నప్పుడు ఇక్కడ మనకి 81 × 3. ఓకే, సో √9 అంటే ఎంత? 3 √3, √6 అంటే 6√3, √9 అంటే 9 √3 అండ్ సో ఆన్. చూడండి 3√3, 6√3, 9√3. ఇందులో కామన్ డిఫరెన్స్ అంటే a2 - a1 చేయండి. 6√3 - 3√3 తీసేస్తే 3√3. సో మనకు వచ్చే కామన్ డిఫరెన్స్ ఎంత? 3√3. సో ఈ విధంగా వేసుకోవాలి. ఇఫ్ an = n/n + 1 దెన్ ఫైండ్ a 2025. సో an = n/n + 1. n ప్లేస్ లో 2025 పెట్టండి. ఎందుకంటే 2025/2025 + 1 అంటే 2025/2026 2025/2026 అనమాట. ఇది an అనేది. 30th term ఆఫ్ ది ఏపీ 10/7/4. ఇందులో 30th term చూడండి 10, 7, 4 అండ్ సో ఆన్ ఇచ్చాడు. 30th term అంటే ఏంటి? మనకి ఫార్ములా a + 29d. ఒకటి తగ్గుతుంది, a + n - 1 × d కదా. a వాల్యూ 10,
29 కామన్ డిఫరెన్స్ 7 - 10 -3. చాలా మంది 3 అని రాసేస్తారు, 10 లో 7 తీసేసాము. అలా కాదు, 7 - 10 కాబట్టి -3 అవుతుంది. సో -3 అంటే 10 - 87 అంటే -77 అవుతుంది ఆన్సర్. -77. ఓకే, -77. If 7 times of the seventh term of NAP is 11 times of the 11th term, then 18th term is 7 11 కలిపితే ఎంత? 18. సో 18th term ఎప్పుడు కూడా 0 అవుతుంది. సో దీని ప్రాసెస్ కూడా ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. ఎలాగా 7 × A7 = 11 × A7. సో ఈ విధంగా మీరు చేసుకుంటే వస్తుంది. ఇప్పుడు 18th term ఇదంతా అవుతుంది 7 మీకు కావాలంటే వర్కింగ్ A+6D 11 11 times of 11th term కదా A11 ఇది. ఓకే, A+10D 7A 7 6 42D = 11A + 110D. ఇది ఎన్నిటి వైపు తీసుకురండి. ఓకే, 7 times of 7th term = 11 times of the 11th term. సో అటువైపు తీసుకుని వచ్చి ఇటువైపు తీసుకొచ్చాం అనుకోండి, 42D 11A 7A అటువైపు పంపించాం -7A + 110D. ఇవన్నీ కూడా అటువైపు వెళ్ళిపోయి -42D = 0. అంటే ఎంత అవుతుంది? 4A + 68D = 0. 4th డివైడ్ చేయండి. 7A + 17D = 0. 4th డివైడ్ చేస్తే A + 17D. సో A + 17D అంటే 18th term. సో ఆ విధంగా వస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే మీరు అది 7 times of 7th term 11 times of 11th term మార్చవచ్చు. 6 times of 6th term 10 times of 10th term అన్నాడు. 10 6 16th term 0 అవుతుంది. Which are the following not an ఫార్మ్ ఆఫ్ NAP? ఏపీలో ఏమి లేవు అన్నాడు. ఏపీలో లేవు అంటే ఏంటి? కామన్ డిఫరెన్స్ ఈక్వల్ గా లేదు. ఇక్కడ చూడండి 4x - 2x 2x, అలాగే 6x - 4x 2x, 8x - 6x 2x ఉంది డిఫరెన్స్. సో ఇది ఏపీలో ఉంది. 0 - 5 -5 -5, -5, -0 -5, -10 + 5 -5 ఇది ఏపీలో ఉంది. కామన్ డిఫరెన్స్ ఈక్వల్ గా ఉంది. 10 - 25 -15, 17 - 10 7. ఇక్కడ ఈ రెండు ఈక్వల్ గా లేదు, అంటే ఇది నాట్ అన్ ఏపీ. ఇది చూడండి -6 + 3 -6 - -3 అంటే -3, -9 + -9 -6 అంటే ఇది కూడా -3. సో ఇది ఈక్వల్ గా ఉంది. సో విచ్ ఈజ్ నాట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ NAP అంటే ఇది 25 10 17 అనేది ఏపీలో లేదు. ఓకేనా, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక్కొక్కసారి సమ్స్ ని మ్యాచింగ్ రూపంలో కూడా ఇస్తారు, లేదా స్టేట్మెంట్ రూపంలో కూడా ఇస్తారు, లేదా అసెర్షన్ అండ్ రీజన్ లో కూడా ఇస్తారు. సో మనం ఏదైనా ఒకసారి చూద్దాం. ఇప్పుడు మ్యాచింగ్ ఇచ్చారనుకోండి, సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. 10 న్యాచురల్ నెంబర్స్ మీకు ఫార్ములా చెప్పాను ఏంటి? n × n + 1/2 న్యాచురల్ నెంబర్స్ కి. ఇక్కడ ఎన్ని అన్నాడు? 10 అన్నాడు. అంటే 10 × 10 + 1 11 11/2 బిట్స్ కాబట్టి డైరెక్ట్ గా వేసుకుంటాం మనం 11/55. సో మనకి p అనేది ఎక్కడ ఏంటి వచ్చింది? ఇక్కడ సమ్ ఆఫ్ ది ఫస్ట్ నెంబర్స్ 2 వచ్చి 55 అంటే 2 దగ్గర ఉంది. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 ఈవెన్ నంబర్స్. ఈవెన్ నంబర్స్ మీకు ఫార్ములా చెప్పాను, n × n + 1 అంటే 10 × 10 + 1 అంటే 10 × 11 110. 110 ఎక్కడ ఉంది? 3 దగ్గర ఉంది. సో ఇక్కడ మిగతాది 2 3 కాబట్టి 1 వస్తుంది ప్రైమ్ నెంబర్స్. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ మీరు వేసుకోండి 2 3 5. దాని ఫార్ములా ఏమీ లేదు, 2 3 5 7 అలాగే వేసుకుని యాడ్ చేసుకోండి. మిగతా 2 ఇవి వచ్చేసాను కూడా 3 ఆటోమేటిక్ గా అవుతుంది. కానీ ఆన్సర్లో మీరు ఏం రాయాలి? ఇక్కడ p అనేది నెంబర్ వేయకండి, ఇక్కడ స్మాల్ లెటర్స్ ఉన్నాయి కదా, p అనేది 2 ఇలాగా, కామా q అనేది దేనికి సమానమైంది? 3కి సమానమైంది. అంటే డాష్ పెట్టి 3 అనే ఉంటుంది. అక్కడ ఆప్షన్స్ ఉంటాయి చూసుకోండి. ఆ కామా r అనేది దేనికి అయింది? 1కి అయింది. సో 1. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది అది చూసుకోవాలి మీరు. ఓకేనా? ఇది స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2. ఇవి రెండు ట్రూ ఆఫ్ ఫాల్సా, లేదా ఒకటి ట్రూ ఒకటి ఫాల్సా? 1 ట్రూ 2 ఫాల్సా, లేదా బోత్ ఆర్ ఫాల్సా బోత్ ఆర్ ట్రూ, లేదా 1 ఫాల్స్ 2 ట్రూ అనేది ఉంటుంది. ఆప్షన్స్ చూద్దాం ముందు. ఇవి ట్రూ ఆఫ్ ఫాల్స్ మనం నేర్చుకోవాలి. స్టేట్మెంట్ 1 2 4 6 8 అనేది ఏపీలో ఉందా లేదా? 4 నుంచి 2 తీయండి 2, 6 నుంచి 4 తీయండి 2. కామన్ డిఫరెన్స్ చెక్ చేస్తాం 8 - 2. సో ఇది ట్రూ వాడు ఇచ్చింది, ఏపీలో ఉన్నాయి. ఇది కూడా చూడండి 10 - 10 0, 10 - 10 0 అంటే కామన్ డిఫరెన్స్ ఈక్వల్ గా ఉంది. అంటే ఇది కూడా ఏపీలో ఉంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? నాట్ ఇన్ ఏపీ ఇచ్చాడు కాబట్టి ఫాల్స్. అంటే మనకి ఆన్సర్ ఏంటి? స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ బట్ స్టేట్మెంట్ 2 ఫాల్స్. స్టేట్మెంట్ 2 ఫాల్స్.
ఈ విధంగా మీరు రాయాలి, ఈజ్ ఫాల్స్. ఓకేనా? సో నెక్స్ట్ అసెషన్ రీజన్ ఇస్తే ఈ విధంగా చూద్దాం. 20th బిట్. ఇప్పుడు అసెషన్ అండ్ రీజన్ లో కనుక చూసుకుంటే అసెషన్ ఏం ఇచ్చాడు, 5 ఇస్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఏపీ 11, 16, 21. ఇందులో దీనికి 5 అనేది కామన్ డిఫరెన్స్ అంటున్నాడు. సో ఈ రీజన్ లో ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఎనీ ఫార్ములా ఏపీ డి an - 1 అనేది అవునా కదా అన్నాడు. సో ముందు ఈ రెండు కూడా ట్రూ ఆఫ్ ఫాల్స్ చెక్ చేద్దాం. రెండు ట్రూ అయితే ఏ విధంగా ఉంటుంది, రెండు ఫాల్సా లేదా ఒకటి ట్రూ అయ్యి ఇంకోటి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందా లేదా అనేది చెక్ చేయాలి. సో ఆప్షన్స్ ఉంటాయి, మీరు చూడండి. ముందు ఇది చూద్దాం. ఇక్కడ ఏంటి, 16 - 11 5, 21 - 16. ఎందుకంటే మనకి 5 ఇది కామన్ డిఫరెన్స్ అంటే అసెషన్ ఇస్ ట్రూ. ఇదేమొచ్చింది, ట్రూ అనేది వచ్చింది. సో ఇది ముందు చెక్ చేసుకోండి. ముందు ఈ విధంగా చేయండి, అసెషన్ డిఫరెన్స్ కంగారు పడక్కర్లేదు. ట్రూ ఆఫ్ ఫాల్స్ ద కామన్ డిఫరెన్స్. సార్ నాకు ఈ ఫార్ములా అనేది తెలియట్లేదు అనుకుంటే ఈ విధంగా చెక్ చేసుకోండి, an - an - 1. సో మనకి a2 - a1 కదా, n ప్లేస్ లో 2 తీసుకున్నాను. ఇది 2 - 1 అంటే ఏంటి, a2 - a1 కదా. అలాగే లేదా నెక్స్ట్ 3 తీసుకున్నాను, n వాల్యూ తీసుకుంటే ఎంత ఉంది, a3 - 1 a3 - a2 కదా. డి అనేది ఎప్పుడు కూడా a2 - a1 కానీ a3 - a2 కానీ. లేదా 4 తీసుకున్నాం అనుకోండి, a4 - a1 ఒకటి తగ్గుతుంది కదా, a4 - a3. సో కామన్ డిఫరెంట్ a2 - a1 a3 - a2 a4 - a3 కరెక్టే, ఇది కూడా ట్రూయే. సో మనకి వాట్ ఇస్ రీజన్, అసెషన్ ఈజ్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ ఆల్సో ట్రూ వచ్చింది. సో మీరు ఏం రాయాలి ఇక్కడ, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. స్టేట్మెంట్ 1 ట్రూ బట్ స్టేట్మెంట్ 2 ఫాల్స్ కాదు. ఏజ్ ట్రూ ఆర్ ఈజ్ ఫాల్స్ కాదు, ఏజ్ ఫాల్స్ ఆర్ ఈజ్ ట్రూ అది కూడా కాదు. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. రెండు ట్రూ వచ్చినప్పుడు ఇది స్టేట్మెంట్. ఇక్కడ ఏం రాయాలి, బోత్. ఇక్కడ ఆప్షన్ చూడండి, బోత్ అసెషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ. అసెషన్ అండ్ ట్రీ ఆర్ ట్రూ. ఎప్పుడైతే ట్రూ వచ్చాయో ఇది కరెక్ట్, దాని కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కదా. ఇది కామన్ డిఫరెన్స్, ఇది కామన్ డిఫరెన్సే. అండ్ రాసి అండ్ ఆర్ ఈజ్ అంటే రీజన్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఇవి ఆప్షన్స్ లో ఉంటే చూసుకోండి, కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అసెషన్. సో ఇది రాసుకోవాలి. ఎప్పుడైతే రెండు ట్రూ వచ్చాయో అప్పుడు మనకి ఇది వస్తుంది, ఏది, దీని కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉందా లేదా అనేది. బోత్ ఏ అండ్ ఆర్ అంటే అసెషన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెషన్ అని రాసుకోవాలి. సో ఈ విధంగా మనకి ప్రోగ్రెషన్ లో ఉండేటువంటి 1 మార్క్ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరి న్యూ చాప్టర్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఈ యొక్క వీడియోని 10వ తరగతి విద్యార్థులందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.